కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మహాగాంలో విషాదం నెలకొంది. ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గంగూబాయ్ అనే విద్యార్థిని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పాఠశాల సిబ్బంది పట్టించుకోలేదని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జైలూరు ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. విద్యార్థి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అదేవిధంగా గురుకుల పాఠశాలలో చాలా నిర్లక్ష్యం అవుతూ ఉంది. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు వస్తున్న ఆశ్రమ గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు అనేక విధాలుగా మరణిస్తున్నా మరి పట్టించుకున్న పాపాన్ని ప్రభుత్వం పోవడం లేదు. వాస్తవానికి ఎక్కడ చూసినా మరి పూర్తి స్థాయిలో వారికి ఏదైనా రోగం వస్తే వైద్యం అందించవలసినటువంటి ఐటీడీ సిబ్బంది వారి నిర్లక్ష్యం మూలంగా అదేవిధంగా చాలా ఆశ్రమ పాఠశాలలో గురుకుల పాఠశాలలో కూడా పౌష్టికాహారాన్ని అందించే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీ పిఓ గారు పూర్తి స్థాయిలో ఆశ్రమ గురుకుల పాఠశాలలో పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి. కానీ ఎక్కడ కూడా తిరిగినట్టు సందర్భాలు లేవు, పూర్తి స్థాయి పర్యవేక్షణ లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి మరి గిరిజన విద్యార్థులు మరి పిట్టలా రాలిపోతున్న మరి ప్రభుత్వానికి ఇంత కూడా